నమస్కారం గురు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం ప్రతి ఇంట్లో చూసుకుంటే మనకి ఏదో ఒక సమస్య అనేది మనం వెంటాడుతూనే ఉంటుంది. సమస్య లేకుండా ఇల్లు అనేది అసలు లేనే లేదు. అప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్కరు చెప్పింది, నేను విన్నది ఏంటంటే ఉప్పు దీపం. ఉప్పు దీపం పెట్టడం వల్ల కొంతవరకు, అంత కాకపోయినా కొంతవరకు ఆ సమస్య నుంచి మేము పరిష్కారం పొందాము అని చెప్పేసి అంటున్నారు. ఇది అసలు ఉప్పు దీపం అనేది ఎందుకు పెడుతున్నారు? దీనివల్ల పరిష్కారం అనేది ఏ విధంగా వస్తుంది? తప్పకుండా తెలియజేస్తాం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. లవణ దీపము అని అంటారు. సంస్కృతంలో ఉప్పు అంటే లవణము. ఈ లవణం మీద దీపం పెట్టడం ద్వారా కొన్ని రకాలైనటువంటి దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెప్పింది. ఎందుకంటే సముద్రం, ఈ ప్రతి వర్షపు నీరు ప్రతిదీ కూడా చిట్ట చివరకు కలిసేది సముద్రంలోనే. ప్రతి గంగా కానీ, గోదావరి కానీ, కృష్ణ కానీ, కావేరి కానీ, ఇవన్నీ నదులు ఆఖరికి కలిసి సముద్రంలోనే. సముద్రంలో తయారయ్యేటటువంటి ఉప్పుకి ఒక గొప్ప గుణం ఉంది. అది ఏమిటి అంటే గనక, ఆ ఉప్పు అన్ని నదులతో కూడుకొని వచ్చినటువంటి ఉప్పు, అంటే సముద్రంలో కలిసిన తర్వాత అన్ని ఉప్పు నీరుగా మారిపోతుంది. దాని నుంచి వచ్చేటటువంటి ఏదైతే పవిత్రమైనటువంటి ఉప్పు ఉంటుందో, ఉప్పు కూడా చాలా పవిత్రమైనటువంటిది, దేవతలకు సంబంధించినటువంటిదిగా కూడా శాస్త్రం చెప్పింది. అలాంటి ఉప్పు ఏదైతే ఆ ఉప్పు ఉందో దాని మీద దీపం పెట్టడం వల్ల కొన్ని రకాలైనటువంటి దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెప్పింది. మీరు అన్నట్టుగా ఉప్పు మీద దీపం పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే గనక, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు ఉప్పు మీద దీపం పెట్టడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయి. మనకు చిన్నప్పుడు నక్షత్ర శాంతి, అంటే పుట్టుకకు ఏదైనా దోషం ఉందనుకోండి, అంటే నక్షత్ర దోషాలు అని అంటూ ఉంటారు పుట్టుకలో. అలాంటి సమయంలో పిల్లవాడికి ఏం చేస్తారంటే, అతని ఎంత సైజు అయితే పిల్లవాడు ఏ సైజులో ఉన్నాడో ఆ సైజు వరకు దారం తీసుకొని కొలత కొలిచి పాదాల నుంచి తల వరకు ఆ దారాన్ని ఉప్పు మీద దీపం పెట్టేసి ఆ దీపాన్ని ఆ వత్తిలో వేసి కాల్చేస్తారు. తద్వారా ఏమవుతుందంటే కొన్ని నక్షత్ర దోషాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్పింది. అంటే ఉప్పు మీద దీపం పెట్టడం వల్ల మనిషికి కలియుగ బాధలు ఏవైతే ఎక్కువగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశము ఈ యొక్క ఉప్పు దీపాన్ని మీద ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అదే రకంగా నెత్తి మీద బల్లి పడ్డా కానీ, శరీరం మీద బల్లి పడ్డా కానీ ఉప్పు మీద దీపం పెట్టమని చెప్తూ ఉంటుంది. అది ఎందుకు అంటే, ఉప్పు మీద దీపం పెట్టడం ద్వారా ముఖ్యంగా మనిషికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఉప్పు అనేటటువంటి శనికి సంబంధించినటువంటిది. అలా శనికి సంబంధించినటువంటి ఉప్పు మీద దీపం పెట్టడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, గండాలు తొలగిపోతాయి. అలాగే ఆ ఉప్పు మీద దీపం పెట్టడం వల్ల ఆర్థిక పరమైన అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశము ఎక్కువ శాతంగా ఉప్పు మీద దీపం పెట్టడం వల్ల కలుగుతుంటాయమ్మా. గురుగారు, ఇంకోటి ఏంటంటే, ఈ ఉప్పు దీపం అనేది మనం ఎన్ని రోజులు పెట్టాలి, ఏమైనా నియమాలు పాటించాలా ఇవి పెట్టేటప్పుడు? ముఖ్యంగా ఉప్పు దీపం ఎవరు పెడతారు అంటే సంకల్పం. మనం మనసులో ఏదో ఒక సంకల్పం అనుకొని ఆ ఉప్పు మీద దీపం పెడితే కనుక, ఉదాహరణకు నాకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎవరికైనా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే గనక ఒక 11 రోజులు ఉప్పు మీద దీపం పెడితే గనక, ఆ దీపం కూడా ఎక్కడ పెట్టాలి అంటే దేవాలయం, అంటే పూజా మందిరంలో కానీ, లేదంటే ఈశాన్య భాగంలో కానీ ఉప్పు మీద దీపం పెట్టాలి. ఈశాన్య భాగంలో ఉప్పు మీద దీపం పెడితే గనక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అదే రకంగా ఏలినాటి శని ప్రభావం అంటూ ఉంటారు. ఏలినాటి శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం. అలా ఏలినాటి శని ప్రభావము అలాగే అర్ధాష్టమ శని ప్రభావం కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉప్పు మీద దీపం పెట్టడం వల్ల కలుగుతుంది. అలాగే అపమృత్యు దోషాలు అంటాం. అంటే మనకు తెలియకుండా యాక్సిడెంట్లు జరగడం కానీ, వారంకో నెలకో మనకు ఆరోగ్యపరమైన సమస్యలు రావడం కానీ, మనకు తెలియకుండానే మన శరీరము అలసట చెందడం కానీ, లేదంటే ఏదో రకమైనటువంటి ఇబ్బంది జరగడం కానీ, ఇలాంటివి జరిగినప్పుడు దాన్ని అపమృత్యువుగా భావిస్తుంటారు. అలా అపమృత్యు దోషం తొలగిపోవాలి అంటే కనుక ఉప్పు మీద దీపం పెట్టడం వల్ల ఇలా కొన్ని సమస్యలు దూరం అయిపోయేటటువంటి. ఇంకా చెప్పుకోవాలంటే ఉప్పుకు సంబంధించి చాలా ఉన్నాయి, కానీ ఇవి ప్రధానమైనటువంటివి కనుక ఇవి కొన్ని రకాలైనటువంటి రెమెడీస్ ఆచరిస్తే గనక మనకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, శారీరక పరమైనటువంటి ఇబ్బందులు, అలాగే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా కొన్ని దోషాలు అనేటువంటి పూర్తిగా మాయమైపోతాయి. గురుగారు, కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, ఇది ఏ సమయంలో పెట్టాలి దీపం అనేది? మార్నింగ్ టైం పెట్టాలా, లేకుంటే నైట్ కి పెట్టాలా, లేకుంటే ఈవినింగ్ టైం పెట్టాలా అని డౌట్ ఉంటుంది. ఏ సమయంలో పెట్టాలంటారు? ఉప్పు దీపం అనేటటువంటిది ఉదయకాలం పెట్టడం ఉత్తమమైనటువంటి లక్షణం. లేదు మనకు ఉదయకాలం కుదరలేదు అన్నటువంటి సమయంలో సాయంకాలం ప్రదోష కాలంలో పెట్టడం చాలా ఉత్తమం. ప్రదోష కాలం అంటే
దాదాపుగా 5:30 నుండి 7 గంటల మధ్య లోపల ఆ యొక్క ఉప్పు మీద దీపం పెట్టేటటువంటి అవకాశము మనిషికి ఎన్నో రకాలైనటువంటి ఆనందాన్ని కలిగజేస్తుంది. నెగిటివ్ ఫీలింగ్స్ అనేటటువంటి పూర్తిగా తొలగిపోతాయి. తద్వారా నెగిటివ్ ఫీలింగ్స్ పోయాయి అనుకోండి, మనిషి మామూలుగా శారీరకంగా దృఢంగా ఉంటాడు, చేయవలసిన పని కంటే ఇంకెక్కువగా చేస్తాడు. ఎందుకంటే ఉప్పు మీద దీపం పెట్టడం వల్ల నరదృష్టి కూడా పోతుంది అని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్పిందమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రి.